రణవీర్, మనోహరి ఇద్దరు కీస్ తీసుకొని వెళ్ళగానే అమర్ అక్కడికి వస్తాడు. హలో! హీటర్ రిపేర్ చేయటానికి రాలేదేంటి? అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, సార్ ఈరోజు టూరిస్టులు చాలా ఎక్కువగా వస్తున్నారు. అందుకే నేను కూడా మర్చిపోయాను. అయినా ఇన్ఫార్మ్ చేశాను. ఇంకో 5, 10 నిమిషాల్లో మీ రూమ్‌కి వచ్చి హీటర్ బాగు చేసి వెళ్ళిపోతారు సార్. ఇందాకే మీ పక్క కాటేజ్‌లో ఒక కపుల్ దిగారు. వాళ్ళ హీటర్ కూడా పనిచేయటం లేదు. ఇద్దరిది రిపేర్ చేసి వెళ్ళిపోతారు. ఆ కపుల్ కూడా హనీమూన్‌కే వచ్చారు సార్ అని అతను చెప్పటంతో, సరే త్వరగా పంపించి రిపేర్ చేయించండని అమర్ వెళ్తాడు. తర్వాత రణవీర్, మనోహరి ఇద్దరూ కూడా బాగి ఉన్న కాటేజ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. అరే! ఈయన వచ్చేసారే! త్వరగా వస్తే బాగుండనుకుంటున్నా అప్పుడే వచ్చేసారు అని బాగి డోర్ తెరవటానికి వస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి, అయ్యో! రణవీర్, ఇది కాదు మన కాటేజ్, మనది పక్కది. నువ్వు అనవసరంగా డోర్ కొట్టావు. పద వెళ్దామని బాగి బయటికి వచ్చే లోపలే రణవీర్, మనోహరి పక్క కాటేజ్‌కి వెళ్ళి తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. ఇక బాగి డోర్ ఓపెన్ చేసి, అదేంటి డోర్ కొట్టారు, ఆయన రాలేదేంటి? మరి ఎవరు కొట్టినట్లు అని బయటికి వచ్చి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. ఏంటి బయటికెందుకు వచ్చావు? అని అమర్ అక్కడికి వస్తాడు. అంటే ఇందాక డోర్ కొట్టిన సౌండ్ అయింది. మీరు కాదా? అని బాగి అంటుంది. అదిగో పక్క రూమ్‌కి ఎవరో హనీమూన్ కపుల్ వచ్చి దిగారంట. బహుశా వాళ్ళే కొట్టి ఉండొచ్చు అని అమర్ అంటాడు. వాళ్ళు హనీమూన్ కపుల్ అయితే మనం సెకండ్ హనీమూన్ కపులా? అని బాగి నవ్వుతూ ఉంటే, నిన్ను అంటూ అమర్ లోపలికి వెళ్తాడు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. బాగా చదవండి అని రాథోడ్ డ్యూటీ చేస్తూ ఉంటే, నువ్వు అటు ఇటు తిరగకు రాథోడ్. మాకు చాలా చిరాగ్గా ఉంది. నువ్వు ఒక చోట కూర్చుంటే అప్పుడు మేము చదువుతాము. మాకు కాన్సంట్రేషన్ వస్తుంది అని పిల్లలు చెప్తుంటే, నేను కూర్చుంటే నిద్రపోతాను అని రాథోడ్ అంటాడు. అయితే కూర్చొని నిద్రపో అని అంజు అంటుంది. లేదు రాథోడ్ ఆన్ డ్యూటీ. నేను మేల్కొని మిమ్మల్ని చదివిస్తాను. ఏంటి నువ్వేంటి నిద్రపోతున్నావు? పిల్లలు నిద్రపోయే వరకు నువ్వు నిద్రపోవటానికి వీల్లేదు. నీకు మేము పని మనుషులమా? మాకు నువ్వు పని మనిషివా? అని రాథోడ్ చెంబాని అరుస్తూ ఉంటారు. ఇదిగో మిస్సమ్మ కాల్ చేస్తోంది అని అంజు చెప్తే, నాకివ్వక్క, నేను మాట్లాడాలి అమ్మతో అని బుజ్జమ్మ అంటుంది. నేను మాట్లాడి నీకిస్తాను అని, హలో మిస్సమ్మ ఎలా ఉన్నారు? అని అంజు అడుగుతూ ఉంటే, బాగున్నాం అంజు, మీరు బాగా చదువుతున్నారు కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. రాథోడ్ సెండ్ శాసన్‌గా మారిపోయి మరి మమ్మల్ని చదివిస్తున్నారని అంజు అంటే, మరి ఎగ్జామ్స్ కదా అంజు, బాగా చదువుకోవాలని బాగి అంటుంది. మీ పెద్దోళ్ళందరూ చదువు విషయంలో ఒకే మాట మీద ఉంటారు కదా! సరే కానీ నువ్వు డాడ్ గొడవ పడడం లేదు కదా అని అంజు అంటే, లేదు ఒకసారి బుజ్జమ్మకి ఫోన్ ఇస్తావా? అని బాగి అంటుంది. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న అమర్ డోర్ ఓపెన్ చేసుకొని బాగి మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాడు. హాయ్ బంగారం చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? అని బాగి అడుగుతూ ఉంటే, అమ్మ బాగున్నానమ్మా, నువ్వు నన్ను దూరంగా వదిలేసి ఎందుకు వెళ్ళావు? అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది చిట్టి తల్లి, లేకుంటే నువ్వెంత ఇష్టమో నాకు తెలుసు కదా అని బాగి చెప్తూ ఉంటే, చిట్టి తల్లి బంగారు తల్లి అని మాట్లాడుతోంది నా కూతురుతోనా? అని అమర్ అనుకుంటూ ఉంటాడు. దొంగ మొకంది. నాకు తెలియకుండా నా కూతుర్ని ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు బంగారం చిట్టి తల్లి అంటి ఫోన్ మాట్లాడుతోంది. నాకు చెప్పమంటే చెప్పటం లేదు. చెప్తా. దీని పని చెప్తా అని అమర్ అనుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు. వెంటనే రాథోడ్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అదేంటి మిస్సమ్మ పిల్లలతో మాట్లాడుతోంది. సారేమో నాకు చేస్తున్నారు. అంటే ఇద్దరు ఒక దగ్గరే లేరా? అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆనంద్, ఆకాష్‌కి ఫోన్ ఇవ్వు అని చెప్పి మళ్ళీ బాగి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. రాథోడ్ లాన్‌లోకి వచ్చి, చెప్పండి సార్ కాశ్మీర్ ఎలా ఉంది? అని అడుగుతూ ఉంటే, ఎప్పట్లాగానే చలిగా ఉంది అని అమర్ అంటాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను సార్ అని రాథోడ్ అంటే, పిల్లల్ని నువ్వు నేను చాలా కేర్‌గా చూసుకుంటూ ఉంటే, తను మాత్రం తన స్వార్థం చూసుకుంటోంది అని అమర్ అంటాడు. ఎవరు సార్? అని రాథోడ్ అంటే, ఇంకెవరు, ద కేర్ టేకర్ ఆఫ్ గ్రేట్ మిస్సమ్మ అని అమర్ చెప్తాడు. ఏమైంది సార్? అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటారు. నాకు తెలియకుండా నా కూతురుతో ఫోన్‌లో మాట్లాడుతోంది చాటుగా. నువ్వు వెంటనే ఆఫీస్‌కి ఫోన్ చేసి బాగి ఫోన్‌ని ట్రేస్ చేయించు. నా కూతురు ఎక్కడ ఉందో నాకు తెలియాలి. నా కూతురు ఎక్కడ ఉందో తెలుసుకున్న తర్వాత తన్ని బయటికి తరిమేస్తాను. ముందు నేను వెంటనే తెలుసుకోవాలి అని అమర్ అంటే, అది కుదరదు సార్, మీ వల్ల కాదు అని రాథోడ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? అని అమర్ కోప్పడుతూ ఉంటాడు. సరే సార్, నేను ఆఫీస్‌కి ఫోన్ చేసి మీరు చెప్పింది చేస్తాను అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. ఓసారి ఫోన్ రాథోడ్‌కి ఇవ్వండని బాగి చెప్పడంతో అప్పటికే లోపలికి వచ్చిన రాథోడ్‌కి పిల్లలు ఫోన్ ఇస్తారు. మిస్సమ్మ, ఇక్కడంతా బాగానే ఉన్నాము. కానీ సారే ఇందాక నీ గురించి ఫోన్ చేసి నీ ఫోన్‌ని ట్రేస్ ఔట్ చేయమని చెప్పారు మిస్సమ్మ. నువ్వు బుజ్జమ్మతో మాట్లాడుతున్నావు. కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలని ఫోన్ ట్రేస్ చేయమన్నారు అని రాథోడ్ అంటే, ఆయనకి ఈ తెలివితేటలు కూడా ఉన్నాయా? అని బాగి అంటుంది. అంటే తన కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మిస్సమ్మ. తహతహలాడిపోతున్నారు అని రాథోడ్ అంటాడు. ఆయన కూతురు ఆయన కళ్ళెదురుగానే ఉంది కదా రాథోడ్, బుజ్జమ్మనే కదా అని బాగి అంటే, కానీ
సార్‌కి తెలీదు కదా! అందుకే తెలుసుకోవాలని తహతహలాడిపోతున్నారని రాథోడ్ అంటే, "సరే నువ్వు ఫోన్ పెట్టేసేయ్ ఆయన సంగతి నేను చూసుకుంటాను" అని బాగి అంటుంది. రాథోడ్ ఇదంతా గార్డెన్‌లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అమర్ బయట చలిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే, బాగి వచ్చి కావాలని దగ్గుతూ యాక్షన్ చేస్తూ ఉంటుంది. "ఏమైందని?" అమర్ అంటాడు. "నేను ఫోన్‌లో మాట్లాడుతుంటే మీరు చాటుగా వచ్చి దొంగచాటుగా వినే అలవాటు ఎప్పటినుంచి వచ్చింది" అని బాగి అంటే, "నువ్వు నా కూతురు ఎక్కడ ఉందో చెప్పటం లేదు కదా మరి" అని అమర్ అంటే, నేను చెప్పే వరకు మీరు కూతురు గురించి అస్సలు తెలుసుకోలేరు. అది మీ వల్ల కాదు" అని బాగి అంటే, "మీరు నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే దొంగచాటుగా విన్న సంగతి నాకు తెలుసు. నేను చూశానని" బాగి అంటుంది. "దీనికి తల వెనుక కూడా కళ్ళున్నాయా ఏంటి? ముందు వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి" అని అమర్ అనుకుంటూ, "ఇప్పుడు ఎలా ఉంది?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "ఏంటి?" అని బాగి అంటే, "అదే చలి పెడుతుందన్నావు కదా! మధ్యాహ్నం తెగ వణికేసావు కదా!" అని అమర్ అంటాడు. "ఏ ఇప్పుడు మీకు చలి పెడుతోందా? ఓ హగ్గో, కిస్సో కావాలా? రండి నేను రెడీ" అని బాగి ముందుకు వస్తూ ఉంటే, "పిచ్చి వేషాలు వేశావంటే పళ్ళు రాలగొట్టేస్తాను మరి" అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "ఏ నాకు చలి పెడితే మీరు హగ్గులు, కిస్సులు ఇవ్వచ్చు. మీకు చలి పెడితే నేను ఇవ్వకూడదా ఏంటి?" అని బాగి అంటుంది. "చూడు ఇలాగే మాట్లాడావంటే బయటే పెట్టి నిన్ను తలుపు వేసేసుకుంటాను" అని అమర్ అంటాడు. "అంతేనా ఇంకేం లేదా?" అని బాగి అడుగుతూ ఉంటే అమర్ లోపలికి వెళ్తూ ఉంటాడు. రణవీర్ ఫుల్లుగా మందు కొడుతూ ఉంటే, "అబ్బబ్బా! ఈ చలి హీటర్ ఏమో సరిగ్గా పనిచేయట్లేదు. ఫోన్ చేసి అడగొచ్చు కదా!" అని వణికిపోతూ అడుగుతూ ఉంటుంది. "కాసేపు చలికి ఓర్చుకోలేవా? పక్కనే ఫోన్ ఉంది కదా! నీకు కూడా వచ్చు కదా! నువ్వే ఫోన్ చేసి అడుక్కో" అని రణవీర్ అంటాడు. దాంతో మనోహరియే ఫోన్ చేసి, "ఏంటయ్యా హీటరే పనిచేయట్లేదు" అని అడుగుతూ ఉంటే, "ఏంటి మేడం ఇందాకే టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి వెళ్ళాడు కదా!" అని అతను అంటాడు. "ఏం పని చేయటమో ఏంటో అసలు రూము హీటే అవ్వట్లేదు. కనీసం మంట పెట్టుకోవటానికి కనీసం లైటరో ఏదైనా పంపించండి" అని అడుగుతూ ఉంటే, "సరే ఇప్పుడే పంపిస్తాను" అని అతను చెప్తాడు. "వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో పక్క రూమ్‌కి వెళ్లి అడగొచ్చు కదా రణవీర్" అని మనోహరి అంటే, "ఏంటి నువ్వేదో నా వైఫ్ అయినట్లు అలా డిమాండ్ చేస్తున్నావు. మనకెప్పుడో విడాకులయిపోయాయి. నేను నీకు సేవలు చేయాల్సిన అవసరమే లేదు. నేను నా పని మీద వచ్చాను. నువ్వు నీ పని మీద వచ్చావు అంతే. కావాలంటే నువ్వే వెళ్లి అడుక్కో" అని రణవీర్ అంటాడు. "నీకేమి మందు కొడుతూ కూర్చున్నావు" అని మనోహరి అంటే, "రా నువ్వు కూడా వచ్చి తాగు కావాలంటే" అని రణవీర్ అంటాడు. దాంతో మనోహరి కోపంతో మండిపడుతూ చూస్తూ ఉంటే, "ఓహ్! నీకు అలవాటు లేదు కదా! సరేలే నేనే తాగుతానని" తాగుతూ ఉంటాడు. అమర్ బాగి పడుకోటానికి రెడీ అయిపోయి బెడ్‌పై పడుకొని ఉంటారు. అప్పుడే మనోహరి డోర్ కొడుతూ ఉంటుంది. "ఎవరు?" అని అమర్ పిలుస్తూ ఉంటే, "ఆఫీస్ బాయ్ ఏమోనని" బాగి అంటుంది. "నువ్వేదైనా ఆర్డర్ పెట్టావా?" అని అమర్ అంటే, "లేదని" బాగి అంటుంది. "మరి ఆఫీస్ బాయ్ అయితే అయి ఉండడని" అమర్ అంటే, "అయితే పక్క కాటేజ్ వాళ్ళు ఏమైనా అవసరం కోసం వచ్చారేమోనని" బాగి అంటుంది. "ఉండు నువ్వాగు నేను వెళ్లి చూస్తానులే" అని అమర్ అంటాడు. అమర్ లేచి వస్తూ ఉంటే అప్పుడే ఆఫీస్ బాయ్ అక్కడికొచ్చి, "మేడం మేడం ఇదిగోండి మేడం లైటర్" అని ఇవ్వటంతో, "అబ్బా! త్వరగానే వచ్చావే" అంటూ మనోహరి తీసుకొని వెళ్ళిపోతుంది. మనోహరి వెళ్ళగానే అమర్ బయటికి వస్తాడు. "ఏంటయ్యా ఎందుకొచ్చావు?" అని అమర్ అడుగుతూ ఉంటే, "సార్ డోర్ కొట్టింది నేను కాదు. క్యాంప్ ఫైర్ వేసుకోటానికి పక్క కాటేజ్ మేడం వచ్చి డోర్ కొట్టారు. నేనిచ్చి పంపించేశానులే సార్. మీరు లోపలికి వెళ్ళండి" అని చెప్పటంతో అమర్ లోపలికి వెళ్తాడు. "ఎవరండి?" అని బాగి అంటే, "లైటర్ కోసం పక్క కాటేజ్ వాళ్ళు డోర్ కొట్టారంట" అని అమర్ చెప్తారు. "ఓహ్! వాళ్ళు హనీమూన్ కపులే కదా! లేట్ అయిపోయినా కూడా చలికి ఓర్చుకుంటారులెండి. మీలా నాలా కాదులే" అని బాగి అంటే, "నోరు మూసుకొని పడుకో" అని అమర్ చెప్పటంతో బాగి బొంగమూతి పెట్టి మూతి తిప్పుతూ ఉంటుంది.